పక్క రాష్ట్రంలో ఏదో బ్రేకింగ్ న్యూస్ ఉంది, వెళ్ళి చూసుకొని వస్తానని చెప్పేసి మెసేజ్ పెట్టాడు మా తిరకాస్ అన్నయ్య. ఎక్కడి వరకు వెళ్ళాడో ఏటో కనుక్కుందాం పాలి. ఎప్పుడు పిలిచినా ప్రభుదేవ స్టైల్లో స్టెప్లు వేస్తూ వచ్చేసేవాడు. ఇయ్యాలంటే ట్యూన్ మార్చేసాడు. పుట్టినవాడు గిట్టక తప్పదు, మనిషి అన్నవాడు మట్టిలో కలిసిపోక తప్పదు, బస్ ఎక్కిన వాడు భరించక తప్పదు. ఓయమ్మో, ఈ యాదాంతం ఏంటన్నయ్య? అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు? ఒక బ్రేకింగ్ న్యూస్ కవరేజ్ కోసంగా వేరే ఊరు పోతున్నాను జోగన్న. అవును తెలుసు. ఆ బ్రేకింగ్ న్యూస్ కోసం బస్సులో పోతున్నా జోగన్న. బస్సులోనా? ఓకే ఓకే, హ్యాపీ జర్నీ. నమస్తే సార్, మీరు బస్సులో ప్రయాణం చేస్తున్నారా? అవును నాయన, బస్సులోనే ప్రయాణం చేస్తుండా. కొంపదీసి నువ్వేమన్నా బస్ డ్రైవర్ అయిందా? అబ్బయో, కాస్త నిదానంగా నడపబోయా, కాస్త చూసి నడపబోయా, నీకు పుణ్యం ఉంటుందా? నేను డ్రైవర్ని కాదు సార్. మరి ఎవరు పోయా? నువ్వా కండక్టర్వా? కాదు సార్, నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ని. బస్సులో వెళ్తున్నారు కదా, ఎందుకైనా మంచిది ఒక పాలసీ తీసుకోండి. అసలే రోజులు బాగాలేవు. నాకేం వద్దులే స్వామి, నా జాగ్రత్తలు ఏందో నేను తీసుకున్నానా. ఇదిగో ఇవన్నీ కూడా ఇయే, ఇదిగో ఇయే. నేను లైవ్ లో ఉన్నానయా, కాస్త పక్కకు పోవాయా. తిరకాసన్నయ్య, నీ చేతిలో ఏంటది? సుత్తి. సుత్తా? అదెందుకు? ఏం లేదనా, యాక్సిడెంట్ అయినప్పుడే ఈ సుత్తితోళ్ళ కిటికీ అద్దాలు పగలగొట్టి ఇదిగో ఈ తాడు సాయంతో బయటకు దూకేస్తా. బస్సులో సుత్తులు ఉంటాయి, లేకపోతే ఉండవు జోగన్న. అందుకే నేనే తీసుకొని పోతున్నా సుత్తి. అబ్బా, ఎంత ముందు చూపు తిరకాసన్నయ్య నీకు. సార్ సార్ సార్, ఆ సుత్తితో పాటు ఒక మంచి పాలసీ కూడా తీసుకోండి సార్. అసలే రోజులు బాగాలేవు. అరే నువ్వు ఉండవయ్యా స్వామి, అక్కడ లైవ్ నడుస్తుందా? నాకే పాలసీ వద్దు, నువ్వు వెళ్ళిపోయా అటు బయటకా. సరే, ఇటు పక్కన అదేంటి? మంటలు ఆర్పుతారు చూడు, ఫైర్ ఎస్టింగ్విషర్ అంటారు నా దీన్ని. అదెందుకు? సపోజ్ బస్సు మంటల్లో చిక్కుంది అనుకుందాం. దీంతో మంటలు ఆర్పేసి ఈ సుత్తితో కిటికీ అద్దాలు పగలగొట్టేసి ఈ తాడు సాయంతో బయటకు దూకేస్తా.